నిధులు లేవు, నియామకాలు లేవు. తెలంగాణ ఉద్యమ జ్వాలను రగిలించిన ఉస్మానియా యూనివర్సిటీ కొన్నేళ్లుగా కల తప్పింది. అలాంటి ఓయూపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. యూనివర్సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని సంకల్పించింది. భవిష్యత్ తరాలపై పెట్టుబడిగా భావిస్తూ రేవంత్ ప్రభుత్వం 1000 కోట్లు మంజూరు చేసింది. మరి ఓయూని ఎలా మార్చబోతున్నారు? ఉస్మానియాకు పునర్వైభవం వస్తుందా? వెత్తున ఎగసిన మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ ఊపిరిలూదింది. కానీ తెలంగాణ రాష్ట్ర సాధన సంకల్పం నెరవేరాక ఓయూ ప్రతిష్ట మసకబారింది. ఉద్యమాల పురిటిగడ్డ ఓయూని గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. అలాంటి ఓయూకు పూర్వ వైభవం తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఉస్మానియాకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. 1000 కోట్లు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 1000 కోట్ల నిధుల విడుదల జియోను విద్యార్థులకు అంకితమిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దశాబ్దాలుగా నిధులు నియామకాల కొరతతో కళతప్పిన ఓయూకు ఈ నిర్ణయం ఓ కొత్త ఊపిరిపోయనుంది. తెలంగాణలో ఉన్న వెనుకబడిన వర్గాల కోసం, పేదరికంలో మగ్గిపోతున్న మా మిత్రుల కోసం ఆలోచన చేస్తున్నాం. డబ్బులు ఉన్న వాళ్ళు ఏడికైనా పోయి చదువుకుంటారు. వాళ్ళు స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్, లండన్ ఎకనామిక్స్, ఎక్కడికైనా స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఎక్కడో పోయి చదువుకుంటారు. వాళ్ళ గురించి నేను ఆలోచన చేయాల్సిన పని లేదు. అక్కడికి పోలేని వాళ్ళను, అక్కడికి ఎదగాలనుకుంటున్న వాళ్ళకు కూడా మరి ఏమైనా చెయ్యాలి కదా. అందులో భాగంగానే మిత్రులారా, ఈ ఉస్మానియా యూనివర్సిటీని వేదిక చేసుకోదలుచుకున్నా. 1000 కోట్లు అనేది పెద్ద విషయం కాదు. నేను డబ్బుల రూపంలో చూడట్లేదు, ఖర్చు రూపంలో చూడడం లేదు. ఇది నా భవిష్యత్ తరాల కోసం పెట్టుబడిగా చూస్తున్నా. తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్న స్థానం అలాంటిదిలాంటిది కాదు. అదొక విద్యా సంస్థగా మాత్రమే కాదు, ఓ ఉద్యమ స్ఫూర్తి కేంద్రం. నిజాం అరాచకాలకు వ్యతిరేకంగా ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయాలకు ఎదురొడ్డి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించిన గడ్డ ఇది. పివి నరసింహారావు, గద్దర్, జార్జ్ రెడ్డి లాంటి ఎందరో మేధావులను, మరెందరో నాయకులను, ప్రజా ప్రతినిధులను అందించిన ఈ యూనివర్సిటీ గడచిన కొన్నేళ్లలో నిధులు లేక, తగిన సిబ్బంది నియామకాలు లేక ఓయూ ప్రతిష్ట మసకబారింది. హాస్టళ్లు, అకాడమిక్ బ్లాక్లు శిథిలావస్థకు చేరాయి. అలా ఓయూ తన ప్రాభవంతో పాటు విద్యార్థులపై ప్రభావాన్ని చూపటం కూడా కోల్పోతూ వచ్చింది. అందుకోసమే రేవంత్ సర్కార్ అధికారంలోకొచ్చిన కొద్ది రోజుల్లోనే ఓయూకు వీసీని నియమించింది. యూనివర్సిటీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు నిధులు మంజూరు చేసింది. ఇది ఓయూలో మరమ్మతుల కోసమో, విద్యార్థి కోసం దృష్టిని ఆకర్షించడం కోసమో చేసింది కాదు. దీన్ని భవిష్యత్ తరాలపై పెడుతున్న పెట్టుబడిగా చూస్తోంది రేవంత్ సర్కార్. ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని గుర్తించి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి. 10-12 ఏళ్ళు శిక్షణ ఇస్తే గానీ ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ సాధించలేడు. అందుకే వాటి కోసం ఈనాడు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం. దీంట్లో గొప్ప గొప్ప క్రీడాకారులను తీసుకున్నాం. ఈరోజు అభినవ్ బింద్రా, అదేవిధంగా కపిల్ దేవ్, ఫుట్బాల్ ఆల్ ఇండియా క్యాప్టెన్, ఇట్లాంటి వాళ్ళందరూ ఆ స్పోర్ట్స్ బోర్డులో ఉన్నారు. రవికాంత్ రెడ్డి ఇండియా వాలీబాల్ క్యాప్టెన్, అర్జున్ అవార్డు మన తెలంగాణ బిడ్డ కూడా అందులో ఉన్నారు. మరి వాళ్ళకు అవసరమైన పెట్టుబడులు పెట్టడానికి కావ్య మారన్, అపోలో బోర్డు సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా వాళ్ళకు అవసరమైన ఆర్థికంగా ఆదుకోవడానికి పెద్ద పెద్ద వాళ్ళని ఈరోజు ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని ఈరోజు ప్రారంభించుకున్నాం. ఓయూలో ఇప్పుడున్న భవనాలకు మరమ్మతులు చేయటంతో పాటు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కొత్త అకాడమిక్ బ్లాక్లు, డిపార్ట్మెంటు భవనాల నిర్మాణం చేపట్టనున్నారు. విద్యార్థుల వసతి కొరతను తీర్చేందుకు అంతర్జాతీయ స్థాయిలో మెగా హాస్టళ్లను నిర్మించడంతో పాటు పాత హాస్టళ్లను పునరుద్ధరించనున్నారు. కాన్ఫరెన్స్లు, అంతర్జాతీయ సదస్సులకు అనుగుణంగా ప్రపంచ స్థాయి సమావేశ మందిరాలను నిర్మించనున్నారు. అంతేకాదు అత్యాధునిక పరికరాలు, మౌలిక వసతులతో కూడిన రీసెర్చ్ ల్యాబ్లు ఏర్పాటు
చేయాలి. దాంతో ఓయూను ఓ రీసెర్చ్ సెంటర్ గా తీర్చిదిద్దాలనే ప్రణాళికలున్నాయి. ఇప్పటికే తెలంగాణలో సరికొత్త ఆవిష్కరణలు, స్టార్టప్లను ప్రోత్సహించేందుకు 1000 కోట్లతో స్పెషల్ స్టార్టప్ ఫండ్ ని ఏర్పాటు చేశారు. ఈ స్ఫూర్తి ఓయూలోని యువతకు హెల్ప్ అవుతుంది. అంతేకాదు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది కొరతను తీర్చేందుకు స్టాఫ్ భర్తీ కోసం కమిటీ కూడా ఏర్పాటు చేశారు. నాణ్యమైన బోధనను అందించడానికి ఇదెంతో కీలకం. మొత్తంగా ఓయూకు పూర్వ వైభవం తీసుకురావటంలో 1000 కోట్ల నిధుల కేటాయింపు అనేది తొలి అడుగు మాత్రమే. ఈ నిధులను ప్రణాళికాబద్ధంగా, పారదర్శకంగా, నిర్ణీత గడువులోగా వినియోగించగలిగితే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా ఓయూ సిద్ధమవుతుంది. ముఖ్యంగా అధ్యాపక నియామకాలు, నాణ్యమైన పరిశోధన, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం ద్వారా ఓయూ తిరిగి దేశంలోని అగ్రగామి యూనివర్సిటీల్లో ఒకటిగా నిలుస్తుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గకుండా మార్చడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రభుత్వ చొరవతో ఓయూలో అనేక మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఉస్మానియాను అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలకు దీటుగా అభివృద్ధి చేసే ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అందుకనుగుణంగానే యూనివర్సిటీని ఆధునీకరిస్తున్నారు. ఓయూ క్యాంపస్ లో ఉన్న చారిత్రక నిర్మాణాలను కాపాడుతూనే భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త నిర్మాణాలు చేపట్టనున్నారు. అభివృద్ధి పనుల ప్రణాళిక, డిజైన్ నమూనాలపై విద్యార్థులు, ప్రొఫెసర్ల అభిప్రాయాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ఈ అభివృద్ధి కేవలం మేడలు, గోడల కోసం కాదు, నాణ్యమైన విద్య ద్వారా పేద విద్యార్థుల తలరాతను మార్చటమే లక్ష్యం. 1000 కోట్ల నిధుల కేటాయింపు, అత్యున్నత స్థాయిలో మౌలిక వసతులు, అకాడమిక్ ప్రమాణాలు గణనీయంగా పెరిగి ఉస్మానియా ఓ ప్రపంచ స్థాయి విద్యా కేంద్రంగా మారే అవకాశముంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉన్న ఓయూని కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. దాంతో ఓయూ క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చింది. చదువుల నిలయంగా ఉండాల్సిన క్యాంపస్లోనూ ఊహించని మార్పులొచ్చాయి. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఘన కీర్తి, గత వైభవం గుర్తొచ్చేది. కానీ గడిచిన కొన్నేళ్లలో ఓయూ ప్రతిష్ట మసకబారింది. మరి యూనివర్సిటీకి మళ్లీ మంచి రోజులు రావాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టాల్సి ఉంది? మౌలిక సదుపాయాల కల్పన, కొత్త బిల్డింగ్లతోనే ఓయూకి ఉన్న బ్రాండ్ తిరిగొస్తుందా? ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణలోనే కాదు, యావత్ దేశంలోనే ఓ చారిత్రక విద్యా సంస్థ. విద్య, పరిశోధన, సామాజిక మార్పుల్లో తనదైన ముద్ర వేసిన ఈ యూనివర్సిటీ గడచిన కొన్నేళ్లలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ తన ప్రాభవాన్ని క్రమంగా కోల్పోయింది. ఇందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. గత వైభవం నుంచి ప్రస్తుత స్థితికి దిగజారటానికి అనేక కారణాలున్నాయి. నిధుల కొరత, మౌలిక వసతుల పట్ల నిర్లక్ష్యం, అధ్యాపక పోస్టుల ఖాళీలు, పరిశోధన ప్రోత్సాహం లేకపోవటం లాంటి అనేక అంశాలు ఇందుకు కారణంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఓయూకు కావాల్సింది సరికొత్త నిర్మాణాలే కాదు, యూనివర్సిటీలో సమూలమైన మార్పులు. అప్పుడు ఓయూ పూర్వ వైభవాన్ని, జాతీయ స్థాయిలో తన ప్రతిష్టను తిరిగి పొందగలుగుతుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవటానికి ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు, దృష్టి సారించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. ఓయూకు మళ్లీ మంచి రోజులు రావాలంటే ప్రభుత్వం మరమ్మతులు, కొత్త బిల్డింగ్లకే పరిమితం కాకుండా విద్యలో నాణ్యత, పరిశోధన సంస్కృతి, పీహెచ్డీ కోర్సులు, పాలనా విధానాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వాలు కూడా కాగితాలకే, జీవోలకే పరిమితమైనటువంటి పరిస్థితి. కాకపోతే ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏదైతే 1000 కోట్లకు సంబంధించినటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటిది ఒక జీవో రూపంలో అనౌన్స్మెంట్ చేసినటువంటి దాన్ని మేము స్వాగతిస్తున్నాం. యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ఏమంటున్నామంటే, ఏదైతే 1000 కోట్ల రిలీజ్ చేసినటువంటి ఒక జీవో రూపంలో వచ్చినటువంటిది ఏదైతే ఉన్నదో దీనిని కాగితాలకి పరిమితం కాకుండా త్వరితగతిన దీన్ని ఒక కార్యరూపం దాల్చి దాన్ని తీసుకొని, అంటే వేరే గత ప్రభుత్వాల లెక్క కాకుండా ఈ ప్రభుత్వం అయినా సరే దాన్ని అమలు చేసే విధంగా చేసినప్పుడు మాత్రమే అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది. ఉద్యమాల కేంద్రం ఉన్నారు కదా, ఉద్యమకారుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఉద్యమకారులకు ఎలాంటి గతంలో వాళ్ళు మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా వాళ్ళకు ఉద్యమకారులకు కొన్ని పథకాలు ఇస్తున్నారు, దాని గురించి ప్రస్తావన లేదు. ఇంకోటి ఏంటంటే ఉస్మానియా సిటీలో ఉన్నటువంటి స్కాలర్స్కి ఎలాంటి ఫెలోషిప్లు లేవు.
మేమేమనుకున్నామంటే ముఖ్యమంత్రి ఫెలోషిప్ లాంటిది ఏమైనా అనౌన్స్ చేస్తారన్నట్టు మేము ఆశించినాం. అది కూడా మాకు భంగపడ జరిగింది. కానీ ఈ 1000 కోట్లలో అలాంటి పథకాలు తీసుకొస్తామని కనుక యూనివర్సిటీ అధికారులు కనుక ఏమైనా ప్రణాళికలు రచిస్తే మాత్రం దాన్ని స్వాగతిస్తాం. ఏ విద్యా సంస్థ అభివృద్ధికైనా నిధులే ప్రధాన ఆధారం. గత ప్రభుత్వం ఈ విషయం మర్చిపోయిందనే వాదనలున్నాయి. అందువల్ల ఓయూ అభివృద్ధి పరిశోధన అవసరాల కోసం తగిన నిధులు కేటాయించాలి. దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళిక ఆధారంగా నిధులు విడుదల చేయాలి. విద్యా ప్రమాణాల పతనానికి ప్రధాన కారణం అర్హత కలిగిన అధ్యాపకుల కొరత కూడా ఒకటి. వెంటనే ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. కేవలం సంఖ్య కోసం కాకుండా అర్హత, పరిశోధన అనుభవం ఉన్నవారిని మాత్రమే నియమించాలి. లెక్చరర్లు, ప్రొఫెసర్లు తమ బోధనా నైపుణ్యాలను, పరిశోధనా జ్ఞానాన్ని మెరుగుపరుచుకునేందుకు వీలుగా జాతీయ, అంతర్జాతీయ శిక్షణ కార్యక్రమాలకు నిధులు సమకూర్చాలి. రీసెర్చ్ చేసిన వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలివ్వాలి. ఓయూకు పూర్వ వైభవం రావాలంటే పరిశోధనలే కీలక పాత్ర పోషిస్తాయి. ఆధునిక, అత్యాధునికమైన సెంట్రల్ రీసెర్చ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలి. ప్రయోగశాలలకు నిరంతరం నిధులు సమకూర్చాలనే సూచనలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా పరిశ్రమలతో బంధాన్ని బలోపేతం చేయాలి. పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా కోర్సులు డిజైన్ చేయాలి. వాటికి అనుబంధమైన రీసెర్చ్ ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా విద్యార్థులకు, యూనివర్సిటీకి ప్రయోజనం కలుగుతుంది. విద్యార్థుల స్టార్టప్లకు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించే ఇన్నోవేషన్ సెంటర్, ఇంక్యుబేషన్ హబ్ ని ఏర్పాటు చేసి వారికి మెంటార్షిప్ అందించాలి. ప్రధాన భూమిక, శీర్షిక వహించినటువంటిది ఈ ఉస్మానియా యూనివర్సిటీ. ఇలాంటి ఉస్మానియా యూనివర్సిటీ ఘనమైన చరిత్ర ఉన్నప్పటికీ నిధుల కొరత, తర్వాత అధ్యాపకుల కొరత కూడా కొంత ఉంది. సో దీనికి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని 1000 కోట్లు అనేది శాంక్షన్ చేసినందుకు మేము చాలా సంతోషంగా ఉంది. మాకు గతంలో ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీని గత ప్రభుత్వ పాలకులు దీన్ని ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు. కనీసం ఇక్కడ ఒక ఎమ్మెల్యే వచ్చిన పరిస్థితి కూడా 10 ఏళ్ల కాలంలో మేము చూడలేదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మరి విద్యార్థుల యొక్క చదువుకు ప్రాముఖ్యతనిస్తూ ఇవాళ ఏ ఉద్యమంలోనైనా కీలకమైనటువంటి పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీకి మనం ఏం చేసినా తక్కువే అనే ఒక ఉద్దేశంలో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నట్లుగా మేము చూసినాము. ఓయూలో సెంట్రల్ లైబ్రరీని డిజిటలైజ్ చేయాలి. ఇంటర్నేషనల్ జర్నల్స్, ఆన్లైన్ డేటాబేస్లకు విద్యార్థులకు, పరిశోధకులకు ఉచితంగా ప్రవేశం కల్పించాలి. క్యాంపస్ లో హై స్పీడ్ ఇంటర్నెట్, స్మార్ట్ క్లాస్ రూమ్స్, పరిపాలనా విధానంలో పూర్తి డిజిటలైజేషన్ ని అమలు చేయాలి. ముఖ్యంగా సుస్థిరమైన అడ్మినిస్ట్రేషన్, స్టూడెంట్ సెంట్రిక్ విధానాలు అవసరం. యూనివర్సిటీ పాలనా వ్యవహారాల్లో రాజకీయ జోక్యాన్ని తగ్గించి విద్యారంగ నిపుణుల నేతృత్వంలో పరిపాలనా స్వయం ప్రతిపత్తిని పెంచాలి. ఉద్యోగావకాశాలకు తగ్గట్టు లేటెస్ట్ ట్రెండ్ కి అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టాలి. క్యాంపస్ లో శాంతియుతమైన, నిర్మాణాత్మకమైన వాతావరణాన్ని ప్రోత్సహించాలి. క్యాంపస్ పాలిటిక్స్ విద్యారంగం నుంచి వేరుగా ఉంచే ప్రయత్నం చేయాలి. ఓయూకు ఉన్న బ్రాండ్ను తిరిగి తీసుకురావటం కేవలం మౌలిక సదుపాయాల కల్పనతో సాధ్యమయ్యే పని కాదు. ఇదొక సంపూర్ణ సంస్కరణ ప్రక్రియ. ప్రభుత్వం నిరంతర నిధుల కేటాయింపుతో పాటు సమర్థవంతమైన పాలన, నాణ్యమైన అధ్యాపకుల నియామకం, పరిశోధనకు ప్రాధాన్యత ఇవ్వటం ద్వారానే ఓయూ తిరిగి దేశంలోనే అగ్రశ్రేణి విద్యా సంస్థల్లో ఒకటిగా నిలవగలుగుతుంది. గడచిన కొన్నేళ్లలో పోగొట్టుకున్న ప్రతిష్టను తిరిగి సంపాదించాలంటే విజన్, కమిట్మెంట్ ఉన్న ఓ దీర్ఘకాలిక ప్రణాళికను అమలు చేయాలి. దాని పురోగతిపై ఎప్పటికప్పుడు రివ్యూ చేయటం ఎంతో అవసరం. ఓయూ అంటే ఓ యూనివర్సిటీ కాదు, అదొక ఉద్యమం, ఓ చరిత్ర, భవిష్యత్ తెలంగాణకు ఓ ముఖ చిత్రం. దాని వైభవాన్ని తిరిగి తీసుకురావటం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న గొప్ప అవకాశం, అంతకు మించిన బాధ్యత.